కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నా అని చెప్పాను కదా, అందులో భాగంగా డే సెకండ్ అనమాట. సెకండ్ షెల్ఫ్ క్లీన్ చేస్తున్నాను. సో ఆ షెల్ఫ్లో ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని అందులో ఉన్న మెటీరియల్ అంతా కూడా ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్నాను. సో మళ్ళీ ఆ డబ్బాలన్నీ తూడ్చేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పొడి బట్టతో తూడ్చేసి ఇంకా మళ్ళీ వేయాలి. ఇంట్లో సింక్లో తోమడం కష్టమవుతుంది. సో అందుకని ఒక పెద్ద డబ్బాలో పెట్టాను. ఇవన్నీ బయటికి తీసుకెళ్ళి చక్కగా తోమేసి ఆరబెట్టేసుకొని తూడ్చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ అందులో ఉన్న మెటీరియల్ అందులో పెట్టేసి మళ్ళీ షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ డబ్బాలంతా కూడా షెల్ఫ్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. అలాగే ఇంటికి సంబంధించిన సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకులు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకా కాబట్టి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి పెట్టేస్తే అయిపోతుంది పనిలో పని అని అనుకుంటున్నాను. అండ్ నేను కిచెన్ క్లీనింగ్లో మెయిన్గా ఈ షెల్ఫ్లలో యూజ్ చేసేది క్లాత్. సో ఎక్కువగా మనము ఆయిల్ వాటర్ అనేవి మనం వాడే వెజిల్స్లో పడుతూ ఉంటుంది. అలాగే అక్కడ పడ్డా కూడా క్లాత్ మళ్ళీ పిండుకుంటే సరిపోతుంది. అదే పేపర్ కానీ వేరే వాటర్ ప్రూఫ్ది కానీ ఊరికే తూడ్చుకోవడం పెట్టుకోవడం కంటే ఈ క్లాత్ దుమ్మెక్కితే పిండుకుంటే అయిపోతుందని చెప్పి ఇలా క్లాత్ వేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో కిచెన్లో నేను ఈ క్లాత్లు యూజ్ చేస్తాను. షెల్ఫ్లో క్లాత్ అంటే బెడ్షీట్, పాత బెడ్షీట్స్ ఉంటాయి కదండి. సో అవి వీటి షెల్ఫ్లో ఎంత పడుతుందంత కట్ చేసుకొని వేసేస్తాను అనమాట. పేపర్స్ని యూజ్ చేయను నేను కిచెన్లో. సో క్లీన్ చేసిన తర్వాత ఇదనమాట. ఇక్కడ ఆయిల్ డబ్బా ఉంటుంది, ఇది ఒక్కటి క్లీన్ చేయాలి ఈ షెల్ఫ్లో. మిగతావన్నీ కూడా తోమి కడిగి ఆరబెట్టి మళ్ళీ దానిలో సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందులో పోసేసి క్లీన్గా పెట్టుకున్నాను. సో ఇది డే సెకండ్ కిచెన్ క్లీనింగ్ షార్ట్. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.